హాయ్ అండి, ఈ వీడియోలోనైతే చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయి. మన డైలీ లైఫ్లో చేసుకునే పనులు అవి ఎలా ఈజీగా చేసుకోవాలో చిన్న చిన్న టిప్స్తో మన పనులు అయితే ఈజీగా చేసుకునేలాగా ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది సజెస్ట్ అవుతుంది. ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది వాళ్ళు కూడా యూస్ చేసుకుంటారు. మనము రెగ్యులర్గా చాలామందికి ఇళ్ళలో ఆకుకూరలు తినే అలవాటు ఉంటుంది. మనం మార్కెట్ నుండి తీసుకొచ్చిన తర్వాత డైరెక్ట్ ఫ్రిడ్జ్లో అలానే పెట్టేసామనుకోండి, అవి తొందరగా కుళ్ళిపోతాయి. ఈవెన్ అందులో వాటర్ కంటెంట్ ఉంటే ఇంకా తొందరగా కుళ్ళిపోతాయి. అలా కుళ్ళిపోకుండా ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉండాలి అంటే మనం మార్కెట్ నుండి తీసుకొచ్చిన తర్వాత ఒక 10 to 15 minutes అనేది ఫ్యాన్ కింద ఆరబెట్టాలి. ఏమైనా వాటర్ ఉన్నా కూడా వెళ్ళిపోతాయి. తర్వాత న్యూస్ పేపర్ తీసుకొని ఇలా మొత్తం కూడా కవర్ అయ్యేలాగా న్యూస్ పేపర్ని చుట్టుకోవాలి. టోటల్గా మనకి ఇక్కడ కింది పార్ట్ ఏదైతే వేర్లు పార్ట్ ఉంటుంది కదా, అదంతా కూడా ఇలా కవర్లో కిందికి వచ్చేలాగా పెట్టేసి మనం టోటల్గా క్లోజ్ చేసుకోవాలి. దీన్ని తీసుకెళ్ళి మనం ఫ్రిడ్జ్లో పెట్టాము అనుకోండి, మనకి 10 to 15 days వరకే అయితే ఆకుకూర ఫ్రెష్గానైతే ఉంటుంది. మన నెక్స్ట్ టిప్ అండి, చాలామందికి పిల్లలకి రెగ్యులర్గా బనానా తినే అలవాటు ఉంటుంది. మనం మార్కెట్ నుండి తీసుకొచ్చినా కూడా మనం మినిమం హాఫ్ డజన్ అయితే తీసుకొస్తూ ఉంటాము. కొన్నిసార్లు మనం ఇలా గెలలాగా ఉన్నాయి తీసుకొచ్చినప్పుడు అవి బాగానే ఉంటాయి. కొన్ని డేస్ తర్వాత అందులో నుండి ఏదైనా పండు తీసినా కూడా, లేదు అంటే వాళ్ళు ఇచ్చేటప్పుడే సపరేట్ ఇచ్చినా కూడా అవి తొందరగా కుళ్ళిపోతాయి. అంటే తొందరగా పండి పాడైపోతాయి. అలా పాడవకుండా ఉండాలి అంటే ఇక్కడ బనానా ఏదైనా పైన పార్ట్ ఉంటుంది కదా, ఇక్కడ గెల ప్లేస్లో మనం ఇలా సిల్వర్ ఫాయిల్ కవర్ అనేది దొరుకుతుంది. ఆ సిల్వర్ ఫాయిల్ కవర్ని వేసి మనం క్లోజ్ చేసి పెట్టాము అనుకోండి, మనకి బనానా అనేది ఎన్ని డేస్ ఉన్నా సరే పాడవకుండా ఉంటాయి, కుళ్ళిపోకుండా ఉంటాయి. మన నెక్స్ట్ టిప్ అండి, ఇది అందరికీ యూజ్ అయ్యే టిప్. మనము రసం కానీ సాంబార్ కానీ చేయాలి అనుకున్నప్పుడు చింతపండుని అయితే ఒక 20 to 30 minutes ముందు అయితే నానబెడతాము. ఇన్ కేస్ మనం ఏదో హడావిడిలో పడి మర్చిపోయాము అనుకోండి, మనకి ఇన్స్టెంట్గా చింతపండు నానాలి అనుకోండి, మనం నార్మల్గా ఒకసారి వాటర్తో క్లీన్ చేసి అందులో కొంచెం హాట్ వాటర్, కొంచెం ఉప్పు కనుక వేసాము అనుకోండి, మనకి 5 minutesలోనే చాలా మంచి రసం అనేది వస్తుంది. మనం గంటలో నానబెట్టిన చింతపండు నుండి ఎంత రసం అయితే వస్తుందో, ఇలా చేస్తే జస్ట్ మనకి 5 minutesలోనే అంతకన్నా ఎక్కువ రసం అనేది అయితే వస్తుంది. నెక్స్ట్ టిప్ అండి, నార్మల్గా మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా కీస్ క్యారీ చేసాము అనుకోండి, హ్యాండ్ బ్యాగ్లో డైరెక్ట్గా అలానే వేస్తే హడావిడిలో ఎప్పుడైనా మనం బ్యాగ్ ఓపెన్ చేయగానే కీస్ అనేది దొరకవు. అలా కీస్ వెంటనే దొరకాలి, మనకి ఓపెన్ చేయగానే కనిపించాలి అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి. ఏదైనా ఒక సేఫ్టీ పిన్ తీసుకొని ఇలా బ్యాగ్ జిప్ ఓపెన్ చేసి మన పైన పార్ట్లో కనుక ఈ సేఫ్టీ పిన్ పెట్టుకున్నాము అనుకోండి, మనకి కీస్ అనేది బ్యాగ్ ఓపెన్ చేయగానే కనిపిస్తాయి. ఎప్పుడైనా హడావిడిలో మనం బ్యాగ్ ఓపెన్ చేసి కీ ఓపెన్ చేయాలి అనుకున్నా కూడా వెంటనే డైరెక్ట్గా తీసి ఓపెన్ చేసుకోవచ్చు. టిప్ అయితే చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ అండి, మనము పూజ రూమ్లో ఇలాంటి పూజకి రిలేటెడ్ ఆయిల్ అయితే పెడుతూ ఉంటాము. మనం డైరెక్ట్గా ఇలా పెద్ద బాటిల్లో తీసుకొచ్చి లీటర్ బాటిల్ అలానే పెట్టేసాము అనుకోండి, మనం ఆయిల్ వంపినప్పుడు సైడ్స్ నుండి కొన్నిసార్లు అయితే లీక్ అవుతూ ఉంటుంది. అలా లీక్ అయ్యి మనం డైరెక్ట్గా ఫ్లోర్ పైన పెడితే అక్కడంతా కూడా జిడ్ అయిపోతుంది, మొత్తం ఆయిల్ మరకలు అనేది పడతాయి. అలా పడ్డా కూడా ఏం కాకుండా ఉండాలి అంటే ఇలా బాటిల్కి ఒక టిష్యూ పేపర్ కనుక వేసి పెట్టాము అనుకోండి, సైడ్స్ నుండి ఏదైనా ఆయిల్ లీక్ అయినా కూడా టిష్యూ పేపర్ అంతా కూడా పీల్చేస్తుంది. మనం డైరెక్ట్ ఫ్లోర్ పైన పెట్టినా కూడా ఆయిల్ మరకలు అనేది పడవు, చూడడానికి కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. నెక్స్ట్ టిప్ అండి, అందరి ఇళ్లలో కామన్గా యూజ్ అయ్యే టిప్ ఇది. అందరి ఇళ్లలో కామన్గా ఇలాంటి కబోర్డ్స్ అయితే ఉంటాయి. మనం కబోర్డ్స్ కిచెన్లో ఎంత మంచిగా క్లీన్ చేసినా సరే ఆయిల్ మరకల వల్ల త్వరగా జిడ్డు పట్టేస్తాయి. ఆయిల్ మరకల్ని, జిడ్డుని క్లీన్ చేసుకోవాలి అంటే లిక్విడ్స్, పౌడర్స్ అవసరం లేకుండా చిటికెలో ఇలానైతే క్లీన్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం జవాదు పౌడర్, అలాగే మనం యూస్ చేసే ఏదైనా ఒక షాంపూ ఒక డ్రాప్ వేసుకోవాలి. తర్వాత అందులో గోరువెచ్చని వాటర్ వేసుకొని మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కాటన్ క్లాత్ కనుక అందులో ముంచేసి మనం కబోర్డ్స్ కనుక క్లీన్ చేసాము అనుకోండి, కబోర్డ్స్ అనేది చాలా నీట్గా అవుతాయి. ఆయిల్ మరకలు, జిడ్డు అనేది వెంటనే వదిలిపోతుంది. సో మనం ఇలా వీక్లీ వన్స్ కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి, కబోర్డ్స్ చూడడానికి చాలా మంచిగా ఉంటాయి. కిచెన్లో కూడా చాలా మంచి స్మెల్ అనేది వస్తుంది. మనం జవాదు పౌడర్ అలాగే షాంపూ యూస్ చేయడం వల్ల కిచెన్ అంతా కూడా మంచి స్మెల్ అనేది వస్తుంది. కబోర్డ్స్ని కనుక ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, జిడ్డు అనేది ఎప్పటికప్పుడు వదిలిపోతుంది, చూడడానికి చాలా నీట్గా కనిపిస్తాయి. మన నెక్స్ట్ టిప్ అండి, చాలా మంది అయితే క్యాబేజీ తినడానికి ఇష్టపడరు, అసలు క్యాబేజీ తీసుకొచ్చినా కూడా కొంతమంది కర్రీ చేసేటప్పుడు స్మెల్ వస్తుందని దాన్ని వండకుండా పక్కన పెట్టేస్తారు. అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే మనము క్యాబేజీని ఉడకబెట్టేటప్పుడు అందులో కొన్ని అల్లం ముక్కలు వేస్తాము అనుకోండి, స్మెల్ అనేది రాదు. ఒకవేళ మనము ఉడకబెట్టకుండా డైరెక్ట్ పోపుకి వేసే వాళ్ళైతే పోపులో కొన్ని అల్లం ముక్కలు అనేది వేసి కర్రీ చేయండి. కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, క్యాబేజీ స్మెల్ అనేది అసలే రాదు.
ఇలా అల్లం వేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం క్యాబేజీ కర్రీ చేసేటప్పుడు ఈ టిప్ అయితే తప్పకుండా ట్రై చేయండి. మన నెక్స్ట్ టిప్ అండి, మనం ఇంట్లో రెగ్యులర్గా మార్నింగే పాల ప్యాకెట్ కానీ ఇలా బఫెలో మిల్క్ కానీ తీసుకుంటూ ఉంటాం కదా. ఒకవేళ మన పాలు చిక్కటి పాలైనా పాల ప్యాకెట్ పాలైనా సరే డైరెక్ట్ మనం గిన్నెలో పోసి వేడి చేసాము అనుకోండి, గిన్నె అడుగు భాగంలో తొందరగా అడుగంటుతుంది, అలాగే మాడిపోతుంది. మనం పెరుగు తోడేసినా కూడా అదో రకమైన స్మెల్ వస్తుంది. అలా అడుగంటకుండా ఉండాలి, నీట్గా పాలు అనేది హీట్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో కొన్ని వాటర్ వేసి తర్వాత మనం పాలను పోసి కనుక హీట్ చేసాము అనుకోండి, గిన్నె అనేది అడగంటదు, పాలు అనేది మాడిపోవు. మనం చూడడానికి కూడా చాలా నీట్గా తొందరగా హీట్ అవుతాయి. మనకు క్లీన్ చేసుకోవడానికి కూడా ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేకుండా మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా, గిన్నెలో అడుగు బాగానే అస్సలే అడగనేది అంటవు. నెక్స్ట్ టిప్ అండి, వచ్చేవన్నీ కూడా ఫెస్టివల్ సీజన్స్ అంటే పండగలప్పుడు కంపల్సరీ పిండి వంటలు అయితే చేసుకుంటూ ఉంటాము. చాలామంది ఎక్కువ క్వాంటిటీలో ఒక 15-20 డేస్కి సరిపడా పిండి వంటలు అయితే చేసుకుంటూ ఉంటారు. అలా పిండి వంటలు చేసుకున్నప్పుడు వాటికి చీమలు పడతాయి, అలాగే మూత సరిగ్గా పెట్టకపోతే అవి మెత్తబడతాయి. అలా మెత్తబడకుండా చీమలు పట్టకుండా ఉండాలి అంటే అందులో చీమలు పట్టకుండా కొన్ని లవంగాలు వేసుకోవాలి. మెత్తబడకుండా ఎప్పుడు క్రిస్పీగానే ఉండాలి అంటే కొన్ని బియ్యం అనేది వేసి గట్టిగా కనుక మూత పెట్టాము అనుకోండి, ఎన్ని డేస్ ఉన్నా సరే మెత్తబడవు, చీమలు పట్టవు. నెక్స్ట్ టిప్ అండి, చాలామంది ఈ రోజుల్లో ఇంట్లో పప్పు ఉడకపెట్టడానికి కానీ రైస్ వండడానికి కానీ ఇలాంటి ప్రెషర్ కుక్కర్ని అయితే వాడుతున్నారు. ప్రెషర్ కుక్కర్స్ కొన్ని డేస్ అంటే కొన్ని రోజులు వాడిన తర్వాత ఇక్కడ ఏదైతే వాచర్ ఉంటుంది కదా, ఆ వాచర్ అనేది లూజ్ అయిపోయి పక్క నుండి మనకి వాటర్ అనేది లీక్ అవుతూ ఉంటాయి. కొంతమందికి వాచర్ అనేది సాగిపోతుంది, కొంతమందికి వాచర్ అనేది గట్టిగా అయిపోతుంది. ఈ 2 రీజన్స్ వల్ల మనకి వాటర్ అనేది లీక్ అవుతాయి. ఈ 2 రీజన్స్ జరిగినప్పుడు ఇలానైతే చేయండి, వాచర్ అనేది సెట్ అయిపోతుంది, కుక్కర్ నుండి ఒక డ్రాప్ కూడా వాటర్ అనేది లీక్ అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాచర్ని ఇలా సపరేట్ చేసుకొని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి వాచర్ మునిగేంత వరకు వాటర్ అనేది పోసి ఆ వాటర్ని అలాగే వాచర్ అందులో వేసి ఒక 5 మినిట్స్ పాటు బాగా హీట్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఆ కుక్కర్లో ఆ వాచర్ అనేది తీసి పక్కన పెట్టేసి మొత్తం కూడా చల్లబడనివ్వాలి. చల్లబడిన తర్వాత నార్మల్గా మనం ప్రెస్ చేసాము అనుకోండి, ఒకవేళ గట్టిగా అయిన వాచర్ అనేది మెత్తగా అయిపోతుంది. ఒకవేళ వాచర్ అనేది సాగిపోయింది అనుకోండి, దాన్ని దగ్గరికి కనుక అన్నాము అనుకోండి మంచిగా సెట్ అయిపోతుంది. తర్వాత మనం ఇంట్లో యూస్ చేసే కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ అనేది వాచర్కి మొత్తం కూడా అప్లై చేసుకోవాలి. వాచర్కి దాంతోపాటుగా కుక్కర్ మూత ఉంటుంది కదా, కుక్కర్ మూతకి ఎడ్జెస్కి విజిల్ దగ్గర వాచర్ దగ్గర మొత్తం కూడా ఈ ఆయిల్ అనేది అప్లై చేసి మనం కుక్కర్ కనుక పెట్టాము అనుకోండి, కుక్కర్ నుండి ఒక చుక్క కూడా వాటర్ అనేది లీక్ అవ్వదు. అలాగే మనం తర్వాత ఎన్ని సంవత్సరాలు వాడినా సరే కుక్కర్ అనేది చాలా మంచిగా వర్క్ చేస్తుంది. ఎప్పుడైనా సరే వాచర్ లూజ్ అయినా గట్టిగా అయిపోయినా కూడా ఇలానైతే ట్రై చేయండి, చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మనం ప్రతిసారి వాచర్ చేంజ్ చేయాల్సిన అవసరం లేకుండా ఇలా చిన్న చిన్న టిప్స్ కనుక ఫాలో అయ్యాము అనుకోండి, మన కుక్కర్ అనేది రిపేర్కి అనేది రాదు, ఎన్ని సంవత్సరాలైనా కూడా చాలా మంచిగా వాడుకోవచ్చు. ఐ హోప్ మీకు టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను. ఇంతవరకు మీరు చూసిన వీడియోలో ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా మీకు దేనికి రిలేటెడ్ టిప్స్ కావాలో కూడా కామెంట్ చేయండి. ఇంకా సరే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి, మంచి మంచి టిప్స్